అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఏదైతే ఎస్ఎస్సి జీడీకి సంబంధించి జీసీకి సంబంధించిన జీసీ అంటే గ్రూప్ సెంటర్ అనమాట. ఆ గ్రూప్ సెంటర్కి సంబంధించిన ఒక నోటీస్ వైరల్ అవుతుంది. ఆ నోటీస్ నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది పెట్టారు ఇప్పుడు. సో మీరు ఎక్కడి నుంచి చూసారో నాకు తెలియదు, కానీ అది నిజమే, అఫిషియల్గానే మీకు రిలీజ్ అవుతుంది మరి కొద్ది రోజుల్లోనే. 90% ఖచ్చితంగా మీకు ఐటీబీపీ వెబ్సైట్లోనే రావాలి. ఒకవేళ మిస్ అయితే సిఆర్ఎఫ్ వెబ్సైట్లు, ఈ రెండు వెబ్సైట్లు దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో ఆ నోటీస్ అఫిషియల్గా రాగానే నేను పెడతాను ఖచ్చితంగా. అందులో ఉన్న డేటా ఏముందో ఇప్పుడు నేను చెప్తాను మీకు. మొదటిగా వాళ్ళు ఇచ్చిన డేటా ఏమంటే ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి సంబంధించి మే 20 లోపు ఎక్కడ గ్రూప్ సెంటర్లకు అనేది ఆర్డర్స్ వేసిందనమాట. ఏమనంటే ఎక్కడెక్కడ ఎన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, ఆ గ్రౌండ్స్ని మెయింటైన్ చేయడానికి ఎంతమంది ఫిజికల్ కండక్ట్ చేయడానికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ప్రజెంట్ ఎంతమంది స్టాఫ్ రిజర్వ్లో ఉన్నారు, ఇంకా ఎంతమంది స్టాఫ్ ఎలక్షన్లో ఉన్నారు, మొత్తం వాళ్ళ డేటా పూర్తిగా వితిన్ 15 డేస్లో మాకు డేటా పూర్తిగా కావాలని చెప్పి ఎంహెచ్ఏ అనేది ఐటీబీపీకి ఆర్డర్స్ అనేది పంపించింది. ఐటీబీపీ వాళ్ళు ఏం చేశారంటే ఐటీబీపీ వాళ్ళు గ్రూప్ సెంటర్లకు అనేది పంపించారు. గ్రూప్ సెంటర్లు అంటే మీ ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, గ్రౌండ్కి సంబంధించిన బెటాలియన్కి కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. సో వాటికి అనేది పంపించారనమాట. ఆ గ్రూప్ సెంటర్కి పంపిస్తే ఆ గ్రూప్ సెంటర్ వాళ్ళకి దానికి సంబంధించిన డేటా పూర్తిగా కలెక్ట్ చేసి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి, అసలు గ్రౌండ్లు అవైలబుల్గా ఎన్ని ఉన్నాయి, అసలు అవైలబుల్ లేకుండా ఎన్ని ఉన్నాయి, అసలు రోడ్లో పెట్టాలా, గ్రౌండ్లో పెట్టాలా, దేనికి ఎక్కడెక్కడ సెంటర్లు ఏవి డివైడ్ చేయాలా, అవన్నీ డేటా అంతా కలెక్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూప్ సెంటర్లకు సంబంధించిన వాళ్ళు ఐటీబీపీకి పంపిస్తారు డేటా మొత్తం. ఐటీబీపీ వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అన్నీ చెక్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎంహెచ్ఏ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి పంపిస్తారనమాట. ఇది ఒక చైన్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఆ డేటా ఉన్నంతా ఆ నోటీస్లో ఉన్న డేటా మొత్తం ఇదే. సో అది ఉందన్నమాట. సో ఇది వితిన్ 15 డేస్ లోపే మీకు వీళ్ళు పంపించాలని చెప్పి ఆర్డర్స్ అనేది రిలీజ్ చేశారు. సో అది 100% నిజమే. ఆ వితిన్ 15 డేస్లో వాళ్ళకి పంపిస్తారు. పంపించిన తర్వాత మీకు డేట్లు అనేది రిలీజ్ అవుతాయి. ఫిజికల్కి సంబంధించిన డేట్లు అనేది రిలీజ్ అవుతాయి. ఆ మధ్యలోనే మీకు ఏ టైంలో అయినా సరే మీకు సడన్గా మీకు ఫిజికల్కి సంబంధించి ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళకి రిజల్ట్స్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఏ టైంలోనే రిలీజ్ అవ్వచ్చు. ఇదొకటి. తర్వాత ఇప్పుడు గ్రౌండ్లో ఉంటుందా, రోడ్లో ఉంటుందా అని అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, 99% ఖచ్చితంగా గ్రౌండ్లోనే ఉంటుంది. ఎక్కడైనా బై మిస్టేక్ ఆ వర్షం పడడమో, లేకపోతే పూర్తిగా గ్రౌండే లేకపోవడమో, ఇలాంటి సిచ్యువేషన్లు ఏదైనా ఉంటే కొన్ని సెంటర్లోకి వాళ్ళకి రోడ్ మీద పెట్టుకోవచ్చు. సో 99% గ్రౌండ్లో అనేదే ఉంటాయి. గ్రౌండ్లోనే మీకు కండక్ట్ అనేది చేస్తారనమాట. సో ఎందుకు ఐటీబీపీకే నోడల్ ఏజెన్సీ ఇచ్చినారు అని అంటే మెజారిటీగా ఒకటి మిగతా 4 సిఆర్పీ పూర్తిగా ఎలక్షన్లో ఉండడం ఒక పాయింట్ అయితే, ఇంకో అసలు పాయింట్ ఏమంటే ఐటీబీపీకి సంబంధించి ఎలక్షన్ అనేది కొంతమంది రిజర్వ్గా అనేది ఉంది. సో కొంతమంది ఉన్నారు. సో అది కాకుండా కూడా 2023 సంబంధించిన సిపిఓ నోటిఫికేషన్ యొక్క ఫిజికల్కి సంబంధించి ఆ ఫిజికల్లో ఈ ఆర్ఎఫ్ఐడికి సంబంధించిన సీసీటీవీ కెమెరాకి సంబంధించి అల్ట్రా హెచ్డి కెమెరాలు వీటికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఐటీబీపీ వాళ్ళు అప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ని వాడి వాళ్ళు ఫిజికల్ అనేది కండక్ట్ చేశారు. సో అందువల్ల అది సక్సెస్ అవడం వల్ల ఏం చేయాలంటే ఇది అన్నిటికీ ఇంకా దీన్ని అన్నిటికీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన కాన్సెప్ట్తో మొత్తం కొత్త ఇన్స్ట్రుమెంట్స్ లేటెస్ట్ వర్షన్ తీసుకొచ్చి అప్పుడు వాడినారు. దాన్ని ఇప్పుడు అందరి మీదకి అంటే అందరూ వాడాలని దాంతో ఇప్పుడు అందరూ వాడాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు అన్ని సెంటర్లు ఎక్కడెక్కడ గ్రౌండ్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సిఏపిఎఫ్కి సంబంధించి యూనిఫామ్ జాబులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడాల్సిందే. ఇంకా ప్రతి ఒక్కరు వాడాల్సిందే, ప్రతి ఒక్కరు పరిగెట్టాల్సిందే. పరిగెత్తినప్పుడు ఆ యొక్క సిలికాన్ చిప్ అనేది మీకు ఖచ్చితంగా అటాచ్మెంట్ జరుగుతుంది 100%. మరి కొద్ది రోజుల్లో మొత్తం డీటెయిల్స్ అంతా నోటీస్ అనేది రిలీజ్ అవబోతుంది. మీరు చూస్తారు, ఫస్ట్ అప్డేట్ నేను ఇస్తాను. సో ఇది గ్రౌండ్లోనే ఉండబోతుంది. అది మీకు హ్యాండ్కి కావచ్చు, కాలుకి కావచ్చు, చెస్ట్కి కావచ్చు, దేనికైనా సరే ఆ చిప్ అనేది అటాచ్ చేస్తారు. చిన్నదే ఉంటుంది సిలికాన్ చిప్, జస్ట్ కనిపించి చిన్నది, ఒక చిన్న మన మెమరీ కార్డ్ లాగా చిన్న టైప్ ఉంటుంది సిలికాన్ది. సో దాన్ని కనెక్ట్ చేస్తారన్నమాట. దాంట్లో ఆల్రెడీ మీ నేమ్, మీ యొక్క రోల్ నెంబరు, డీటెయిల్స్ అంతా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. జస్ట్ ఒక స్కానర్ ఉంటుంది, దాని మీద స్కాన్ చేస్తే ఓకే అయిపోతుంది అనమాట, యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో అలా సింపుల్గా మిమ్మల్ని టెక్నికల్గా మీకు ఫిజికల్ కంప్లీట్ చేయాలనే కాన్సెప్ట్తో మీకు ఈ ప్రాసెస్ అనేది చేసినారు. ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా ఐటీబీపీ ఆ నోడల్ ఏజెన్సీ ఐటీబీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఎవరు చేస్తారో మనకు తెలియదు. ఈసారి మాత్రం వాళ్ళే చేస్తారు. సో మీకు మే 20 లోపే మీ యొక్క సంబంధించిన నోటీస్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఆ క్షణంలో కంటే ముందుగా మీకు ఫిజికల్కి సంబంధించిన డేట్లైనా రిలీజ్ అవ్వాలి, లేకపోతే రిజల్ట్స్ అయినా రిలీజ్ చేసేయాలి. ఎందుకంటే ఈ 13వ తేదీ లోపు వాళ్ళకి టెండర్ అనేది ఉన్నది. ఇంకా టెండర్ అనేది ఎవరు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 13వ తేదీ పైన మీకు రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది. సో రిజల్ట్స్ కానీ 13వ తేదీ పైన, సో మ్యాక్సిమం 13వ తేదీ పైన మీకు రిజల్ట్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ఫిజికల్కి సంబంధించి మీకు ఇవంతా ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఇవంతా రెడీ అయ్యేంతవరకు మీకు ఫిజికల్ అనేది డేట్స్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ ఏమంటే మే 20 లోపే మీకు ఏదైనా నోటీస్ రిలీజ్ అవుతుంది. కానీ ఏమంటే ఫిజికల్కి సంబంధించి జూన్లోనే ఉంటుంది. కానీ జూన్లో ఎప్పుడు ఉంటుందని మాత్రం కరెక్ట్గా మనం డేట్లు అనేది ఇప్పుడే చెప్పలేం. అది మే 20 లోపు ఎప్పుడు నోటీస్ రిలీజ్ చేస్తాడో తెలీదు.
మీకు రిలీజ్ అవ్వగానే నేను చెప్తాను ఖచ్చితంగా. అది సిఆర్‌బి వెబ్‌సైట్‌లో గానీ, లేదా ఐటీబీ వెబ్‌సైట్‌లో గానీ, ఈ 2 వెబ్‌సైట్‌లో దేంట్లో ఒక దాంట్లో ఖచ్చితంగా నోటీస్ అనేది రిలీజ్ చేస్తాడు ఖచ్చితంగా. సో, మీరు దేంట్లో అయితే పరిగెడుతున్నారో అది రోడ్‌లో కావచ్చు, గ్రౌండ్‌లో కావచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రౌండ్‌లో పెడతాడు, రోడ్‌లో పెడతాడు గ్యారంటీ లేదు. దేనికి గ్రౌండ్‌లు ఉన్నాయి, దేనికి గ్రౌండ్ లేదు మనకు తెలీదు. సో, ఇంతవరకు ఆ గ్రౌండ్‌లు ఎలా ఉన్నాయో తెలీదు. సో, ఇవి కొత్తగా లేటెస్ట్‌గా పెడుతున్నారు కాబట్టి, సో, ఆంధ్ర, తెలంగాణలో ఏ విధంగా డెసిషన్ తీసుకుంటారో మనకు తెలీదు. మెజారిటీగా ఆంధ్రాలో 2 అది గ్రౌండ్‌లు కావచ్చు, రోడ్లు కావచ్చు. తెలంగాణ వచ్చి 4 సెంటర్‌లు ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇంతకు మించి నెక్స్ట్ ఏం చేస్తారనేది మాత్రం ఏం జరుగుతుందో కూడా క్లారిటీగా తెలీదు. రాంగానే మీకు అనేది నేను చెప్తాను. సో, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు గట్టిగా ప్రాక్టీస్ చేయండి. సో, ప్రాక్టీస్ చేస్తే మాత్రం మీరు దేంట్లో అయినా పరిగెత్తొచ్చు. గ్రౌండ్‌లో అయినా సరే, దేంట్లో అయినా సరే. కొంచెం కష్టంగా అనిపిస్తది తప్ప, తర్వాత ఒక కిలోమీటర్, 1.5 కిలోమీటర్లు దాటితే పెద్దగా ఏమి అనిపియదు. సింపుల్‌గా అలా పరిగెడతా ఉంటావు. 5 కిలోమీటర్లు అంటే తిప్పి కొడితే 400 ట్రాక్ అంటే ఒక 12.5, 13 రౌండ్లు వేయాలి అంతే. సో, స్లోగా ఒక 4, 5 రౌండ్లు పరిగెత్తినావంటే స్లోగా పరిగెడతా చాలు. ఎక్కువ స్పీడ్ పరిగెత్తాల్సిన అవసరమే లేదు. స్లోగా ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే స్టెప్ ఏస్తావో అదే స్టెప్ లాస్ట్ వరకు అదే స్టెప్‌తో పోయినా సరే ఈజీగా మీరు ఆ 5 కిలోమీటర్లు 24 నిమిషాల్లో ఈజీగా పరిగెడతారు. సో, ఒకరినొకరు తోసుకోకుండా నిదానంగా పరిగెడితే చాలు. ఇంకోటేమంటే మీకు అంతమందిని బ్యాచ్‌ని కూడా వదలకపోవచ్చు. కావాలంటే మీరు చూస్తారు. 50 మందిని, 30 మందిని ఒక్కసారి వదులుతారు. ఎందుకంటే గ్రౌండ్‌లు కాబట్టి ఒకరి కాళ్ళు తగులుకొని ఒకరు పడిపోయే ఛాన్స్ ఉంది. అండ్ దెబ్బలు తగిలితే మళ్ళీ ఏదైనా చనిపోయే అలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు. మినిమమ్ 50 మందికి మించి వదలడు ఒక బ్యాచ్‌ని. సో, ఈజీగా పరిగెత్తొచ్చు. 50 మందిలో ఒక 20 మంది, 30 మంది ఎలాగో ఆగిపోతారు వాళ్ళు. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసినారో వాళ్ళే పరిగెడతారు. మిగతా వాళ్ళు ఎవరు పరిగెత్తరు. మీరు స్లోగా బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు స్లోగా పరిగెడితే మీరు ఈజీగా అనేది పాస్ అవుతారన్నమాట. సో, ఇది సంబంధించిన గ్రూప్ సెంటర్ యొక్క డీటెయిల్స్‌కి సంబంధించి. సో, ఆ నోటీస్‌లో ఉండేది అదే మీకు చెప్పింది మీకు. సో, ఇంకా వేరేదేదైనా అప్డేట్ వస్తే మీకు చెప్తాను. ఖచ్చితంగా అది అఫిషియల్ అప్డేట్‌లోనే అఫిషియల్ నోటీసే రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే ఫస్ట్ అప్డేట్ నేను టెలిగ్రామ్ ఛానల్‌లోనే పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే మీ ఇష్టం. థ్యాంక్ యూ.